ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, కృపాసత్య సంపూర్ణుడా, వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నిన్నటి రాత్రి అంతను కూడా మా అందరినీ కూడా మీ రక్షణలో, మీ కాపుదలలో భద్రపరుచుకున్నారు. మీ కృప చూపించారు తండ్రి. అయా, మంచి నిద్ర దయచేశారు నాయన. ఈ యొక్క నూతన దినములో, ఈ ఉదయకాలంలో మీ సజీవులంగా ఉన్నాము ప్రభువా. అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. ఈ రోజును మీరు మాకు అనుగ్రహించారని మేము గుర్తెరిగి, అయా, మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, మీ నామానికి మహిమకరముగా మేము జీవించుటకు మాకు సహాయము దయచేయండి. ఎవరం కూడా మీ నామానికి ఆయాసకరంగా ఉండకుండా కృప చూపించండి. ఈ రోజున మా జీవితంలో ఎందుకు అనుగ్రహించి ఉన్నారో ఆ యొక్క తండ్రి చిత్తాన్ని మీరు నెరవేర్చుకోమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును అని కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనంలో నాయనా మీ యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, విరిగి నలిగిన హృదయంతో ఎంతమంది అయితే ఉన్నారో నాయనా, వారందరికీ తండ్రి నీవు సహాయము చేస్తావు తండ్రి. వారిని ఆదరిస్తావు నాయనా. అయా, వారిని రక్షిస్తావని తండ్రి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమంది అయితే బిడ్డలు మరి అటువంటి స్థితిని ఈ ఉదయకాలాన కలిగి ఉన్నారో, కన్నీటితోనే వారి జీవితాన్ని ఈ రోజున ప్రారంభిస్తున్నారేమో, నిరాశతోనే ఈ రోజున వారి జీవితాన్ని ప్రారంభిస్తున్నారేమో, ఏమీ లేని వారిగానే ఈ రోజున వారు మొదలవుతున్నారేమో నాయనా. అయ్యా, మీరు వారిని ఆదుకుంటానంటున్నారు, వారిని రక్షిస్తానంటున్నారు, వారికి మీరు తోడై ఉంటానంటున్నారు. అందును బట్టి స్తోత్రాలు. వారిలో తండ్రి మరి ధైర్యమును దయచేయండి, బలమును దయచేయండి, ఆశను చిగురింప చేయండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు మరి ప్రతిరోజు కూడా ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. అయా, వారందరిని బట్టి అడుగుతున్నాము. అయా, ఈ రోజున మరి బిడ్డలకును వారి కుటుంబమునకును మీ రక్షణ సహాయమును దయచేయండి. అయా, ఈ రోజంతా కూడా కాపాడండి. వారు అనుకుంటున్నవి ఏమైతే ఉన్నావో వాటన్నిటిని కూడా దీవించమని, నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. చేస్తున్న పనులు, చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు అన్నిటినీ కూడా మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం నాయన. ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి అడ్డుగోడలు లేకుండా ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క బిడ్డ కూడా ముందుకు సాగులాగున నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడులాగున కృప చూపించండి తండ్రి. నాయన ప్రార్థిస్తున్నాము. ప్రయాణాల విషయంలో కూడా కృప చూపించండి. క్షేమముగా మా ప్రయాణాలు కొనసాగించబడే సహాయము దయచేయండి. మార్గంలో ఎవరికి ఏ అపాయం, ప్రమాదాలు సంభవించకుండా మీ రక్షణలో భద్రపరిచి మరలా సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు ప్రతి బిడ్డను కూడా చేర్చండి తండ్రి. ఆగిపోయిన కార్యాలు నూతన పరచబడే కృప చూపించండి తండ్రి. కఠినమైన మనసులను తండ్రి మాంసపు గుండెగా మార్చి వారి పనులను సారాళము చేయండి నాయనా. అదేవిధంగా నూతన కార్యాలను కూడా దీవించి ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఈ రోజున ఆకలితో ఎవరూ ఉండకుండా సమృద్ధి అయిన భోజనమును దయచేయండి. అనారోగ్యంతో ఎవరు బాధపడకుండా మంచి ఆరోగ్యము దయచేయండి. ఎవరు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా, అప్పుల్లో పడిపోకుండా, అయా ప్రతి విషయంలో అయా ఆర్థికంగా బలపరుస్తూ రమ్మని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదే విధముగా అయా ఈ రోజున సమాధానకరమైన, నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితం మాకు దయచేయండి. గొడవలు లేకుండా ఉండే కృప చూపించండి తండ్రి. అయా, రిపోర్ట్స్ని, చెకప్స్ను, డెలివరీస్ను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. అన్నీ కూడాను నార్మల్గా ఉండడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటుండగా ఎవరు కూడా వారి దగ్గరికి రాకుండా, ఏ సమస్య వారిని ముట్టకుండా ఈ రోజంతా వారిని భద్రపరచుకోనండి ప్రభువా. నాయన, ఈ రోజున మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృపా సహాయము దయచేయండి తండ్రి. లోకమాయలో మేము పడిపోకుండా, ఎవరి చేతిలో మోసపోకుండా, అపవాదికి అస్సలు చిక్కకుండా వాక్య జ్ఞానము కలిగి ప్రవర్తించే
ధన్యత మాకు దయచేయమని, ఎగ్జామ్స్ అని ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు అయా బిడ్డలు క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున సహాయం దయచేయండి. చదివినవి అన్ని కూడాను జ్ఞాపకం ఉంచుకునే కృప చూపించండి ప్రభువా. అదే రీతిన మీ కృపను బట్టి, దయను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారయ్యా. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, కొందరికైనాను మీ యొక్క నామాన్ని ప్రకటించగలిగిన సామర్థ్యత మాకును దయచేయమని, మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని, మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.